ప్రేమించిన ప్రేమ నీకు దూరం అయిపోయిందా? అయితే రాత్రికాల సమయంలో నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నిన్ను ప్రేమించిన ప్రేమ నీకు దగ్గరగా లేదని ఏడుస్తున్నావా? ఎవరు నిన్ను ప్రేమించట్లేదని బాధపడుతూ ఉన్నావా? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు చింతపడుతున్నావు? నిన్ను ప్రేమించేవారు ఎవ్వరు నిన్ను విడిచిపెట్టేసినా యేసయ్య మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన తన ప్రాణాన్ని క్రయంగా చెల్లించి నిన్ను ప్రేమించడానికి, నన్ను ప్రేమించడానికి ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించేశాడు. ఎప్పుడైనా ఆ ప్రేమను గూర్చి గుర్తు చేసుకున్నావా? ఎప్పుడైనా ఆ ప్రేమలోనికి ఎప్పుడైనా వెళ్ళావా? ఆయన ప్రేమ అంతు లేనిది, ఆయన ప్రేమ అమితము లేనిది, ఆయన ప్రేమ ప్రతిరోజు నూతనంగానే పుడుతుంది. ఆయన ప్రేమను ప్రతిరోజు నేను అనుభవిస్తూనే ఉన్నాను. అబ్బా, ఆయన ప్రేమలో ఎంత శ్వాస ఉంటుందో తెలుసా? ఆయన ప్రేమలో ఎంత స్పర్శ ఉంటుందో తెలుసా? ఆ ప్రేమను ప్రతిరోజు మనం అందరం అనుభవించాలని ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆయన మన కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఆయన ప్రేమను మనకి దగ్గరగా తీసుకొస్తున్నా సరే ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతున్నామే. ఆయన ప్రేమ కౌగుల్లోనికి మనం వెళ్ళలేకపోతున్నామే. ఇప్పుడు వరకు ఏ ప్రేమ గురించి ఈ లోకంలో నువ్వు ప్రయాసపడ్డావో నాకైతే తెలియదు, కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ మాటలు నీ దగ్గరకు వస్తున్నాయి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఈ మాటలు నీకు వినబడేలా చేస్తున్నాడు. అయితే ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆయన ప్రేమ కౌగుల్లోనికి మనమందరం ఈ రాత్రికాల సమయంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉందామా?